ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః వినా వెంకటేశం ననాదోం ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ పూర్వోక్తే వందన విశేషణ విశిష్టాయాం శుభాయ ముహూర్తే శ్రీమాన్ శ్రీమద గోత్రనామదేశ్య सत्यब्रह्मर्षि गोत्रोद्भवायां गुग्गिलवंशोद्भवायां रवीन्द्राचार्यनामदेस्य धर्मपत्नीनां उमादेवीनामदेस्य सुधीनामदेस्य कुमारनामदेस्य रसिकानामदेस्य शेषनामदेस्य द्वारा दर्शना पूजायां च महं करिष्ये। जय श्री राम। जय श्री राम। देव ब्रह्मणि ध्रुवद्वयेन्द्र जाग्रतरातन्दारैरान्द्रः अद्यपुत्रराजदेवराजे कश्यपा ब्रह्मकल्पे वैकमणिपरे कलियुगे ब्रह्मादि चित्तोद्रि विमर्शे वरकनिरोहरिचिरिम्बादे श्री श्री सलाम कृष्णा गोदावरियो विद्युदेशे अदाहि कच्चमुखाद्वे स्वाम कल्पालिनन्दो अदाहि वैकुण्ठ एकादशी पर्वदिनस्पदमर्तेनः स्वस्तिते विश्वावसामत्र दक्षारण्यकाले एवत्रतो विश्वमासे अदा भाद्रवादे अदा वैकुण्ठ एकादशी दिनम्यात् भाद्रवादे शुभवादे शुभनक्षत्रे शुभयोगे शुभदिने मंगल विशेषिष्टाय शुभअभिनेन्द्र श्रीमाद्रीवदः गोत्रसामस्य लोकविजयनन्दं सगक्षेमते धैर्य विजय अभयाय अष्टैश्वर्यसिद्ध्यर्थं श्री सीतारामचन्द्र स्वामिनः सम्पूर्ण अनुग्रह कृपाकटाक्षं सिद्ध्यर्थेनः सकलदोषपरिहाराय नमः धोरवीरमर्यादेन इष्टकाम्यार्थं सिद्ध्यर्थेनः सकल व्यापार अभुतस्तु श्री सीतारामचन्द्र स्वामिनः सम्पूर्ण अनुग्रह कृपाकटाक्षं सिद्ध्यर्थेनः साम्राज्य को महाराज महाराज पानी महाराज महाराज आई मुद्दबनियाय साकार भूमा धारवाय दादा प्रताप समुद्रबनिंदा येगरार दे ऐसा धर्मबंध मृतमेव राज्यं भूमः संकीर्णनाय समजनाराय मंगलम तदं दीर्घमायो मंगलमोदयेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती गणोनाय तारभोगाय मंगलम प्रियकांताय कल्याण निधये श्रीमात्रे कनिवादाय श्रीनिवासाय मंगलम श्री सीतारामचंद्र स्वामी देवताभिर्वाहनन्दकर्पूर दिव्यकर्पूर मंगलनीराजनं दर्शयामि। जय श्री राम। 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 ओम श्री सीतारामचंद्र स्वामी देवताभिर्वाहनन्दकर्पूर दिव्यकर्पूर मंगलनीराजनं दर्शयामि। शतविधि వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా మన వీరభద్ర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఈ రోజు అంగరంగ వైభవపేతంగా మరి అభిషేకాలు నిత్య కైంకర్యాలు కూడా నిర్వహించుకొని ఈ రోజు మరి ఉత్తర పూజా విషయాన్ని జరుగుతూ ఉంటుంది. అంటే స్వామివారిని ఉత్తర ద్వారంలో ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా సకల శుభాలు జరిగి ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని సాక్షాత్తు మహాపురాణంలో చెప్పడం జరిగింది. మరి అంతటి పుణ్య విశేషమైనటువంటి యొక్క పర్వదినం కావున ఈ రోజు ఆ స్వామివారిని విష్ణుమూర్తి అంటే విష్ణు భగవాన్ ఏ రూపంలో ఉన్నా కూడా ఆ స్వామివారిని దర్శించే వారందరికీ కూడా సకల దోషాలు కూడా నివారించుకుపోయి మరి వారి ఇంట్లో కూడా సుఖ సంతోషాలు ఆయన ఆరోగ్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి మహాపురాణం చెప్పడం జరిగింది. మరి ఈ రోజు అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ అలాగే విష్ణు స్తోత్రాలు కానీ చదవడం ద్వారా వారి వారి ఇంట్లో కూడా అంతా కూడా శుభ ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు అంత శుభ పర్వదినం కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఉపవాస దీక్షలో ఉండి స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు కూడా నిర్వహించుకోవాల్సిందిగా కోరుతూ స్వామివారి అనుగ్రహం తప్పకుండా మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మరి విష్ణు యొక్క ఏకాదశులు ఉంటాయి. సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశిలో ఈ రోజు మరి వైకుంఠ ఏకాదశి 23 ఏకాదశి ఉన్నటువంటి మరి పర్వదినం కాబట్టి మరి ఈ రోజు అంత విశేషమైన ఫలితం ఉంటుంది. 23 ఏకాదశి ఉపవాసంలో ఉన్నటువంటి మరి రోజులో ఈ ఒక్కరోజు ఉన్నా కూడా అంతటి ఫలితం కూడా మరి లభిస్తూ ఉంటుంది. అంతటి శుభదినం కాబట్టి ఈ రోజు అందరూ కూడా స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి కోరుచున్నాం. జై బోలో శ్రీరామ్ జై.